అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా మనం పెద్దవారికి మన చేతి నుండి ఇచ్చేటప్పుడు కానీ వారి నుండి మనం తీసుకునేటప్పుడు కానీ వినమ్రంగా భక్తిపూర్వకంగా పెద్దవారి చేయి పైన మన చేయి క్రింద ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. మొన్న మధ్య మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్ దంపతులు చాలా హడావుడిగా ఉన్నారు. ఏమిటి, ఏదో పండుగ వాతావరణం కనిపిస్తుంది, ఏమిటి విశేషం అని అడిగాను. మా అమ్మాయి సుధ తెలుసుగా, సుధకి దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఈవేళ దాది మొదటి నెల జీతం అందుకునే రోజు. అందుకని దిష్టి తీయడం, స్వీట్ తినిపించడం అంటూ చాలా ఉద్వేగంగా ఉత్సాహంగా చెప్తుండగానే సుధ వచ్చింది. వరండాలో చీకట్లో ఉన్న మేము సుధకి కనిపించము. లోపలికి వెళ్ళిపోయింది. సుధ లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి మొహంలోకి చూశాను. మొహం వెలిగిపోతా ఉంది. క్షణం తర్వాత లోపలి నుంచి మాటలు వినపడుతున్నాయి. తొలి జీతం కదా, నాన్నగారికి ఇవ్వమ్మా అని అంటుంది తల్లి. ఇవ్వను అని తెగేసి చెప్పినట్టు సుధ గొంతు వినపడింది. అప్రయత్నంగా మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజు పోయిన బల్బులా మాడిపోయి ఉన్నది. నేను అక్కడ ఉండడం మంచిది కాదనిపించి ఇంకా లేవబోయాను. నా చేయి పట్టుకొని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణికిపోతుంది. తప్పమ్మా, అలా అనకూడదు. నీ సంతోషం చూడాలని, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు మీ నాన్నగారు. వెళ్ళి జీతం ఇచ్చిరాపో అని అన్నది తల్లి. ఏంటమ్మా, ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను ఇవ్వను, ఆ టేబుల్ మీద పెడతా, వచ్చి తీసుకోమను అని అన్నది సుధా. ఈ సంభాషణ వింటున్న మావాడు తలొంచుకొని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు నిలిచాయేమో కానీ చీకట్లో నాకు కనిపించడం లేదు. లోపల నుంచి ఇంతలో చెంప చెల్లుమన్న శబ్దం వినిపించింది. వెంటనే అమ్మా అన్న శబ్దం కూడా వినిపించింది. ఛీ, నీకు ప్రేమ లేదు, కనీసం విశ్వాసం కూడా లేదే నీకు? ఏడుపు దాచుకోలేకపోతుంది ఆ తల్లి. అమ్మా, ఎంతసేపు నీ వైపు నుండి ఆలోచించడమేనా? నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా అని అన్నది సుధా. చెప్పాడు అని అన్నది తల్లి. అమ్మ, చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ఎంతో గారాబంగా పెంచాడు. చిన్నప్పటి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఈవేళ ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చెయ్యి పైన, నా చెయ్యి కింద ఉండేది. అలాంటిది ఇప్పుడు తగుదనమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చెయ్యి క్రింద, నా చెయ్యి పైన ఉంటుందమ్మా. అది నాకు ఇష్టం లేదు. నాన్న చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలమ్మా, అందుకే ఇవ్వనంటున్నానమ్మా అని అంటూ బోరుమని ఏడ్చింది సుధా. అది విన్న మా ఫ్రెండ్ భావోద్వేగంతో, అమ్మా సుధా, నా తల్లి అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తబోయాడు. వస్తారా అని చెప్పి మనోడు వంక చూశాను. కళ్ళ నిండా నీళ్లు తుడుచుకోవడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు. దీనివల్ల మనకేమర్థమైందంటే, మనకన్నా వయసులో పెద్దవారికి మన చేయి పైన ఉండేలా ఇవ్వకూడదు. దోచులలో పట్టుకొని వారిని తీసుకోమని అనాలి. అంతేకాదు, ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన భగవంతుని పేరుతో నీవు ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నా మొత్తం నీ శరీరాన్ని, తలను వంచి భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వటం నేర్చుకోవాలి. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.